వచ్చింది చెప్పావు, రాజు చెయ్యగలిగింది చేశాడు, వెంటనే కీచకుణ్ణి పంపించాడు. ఆ పైన నీకు ఎటువంటి రక్షణ కల్పించాలన్న విషయాన్ని తెలియని వారా జననాయకుడు మహారాజు? అంటే దాని అర్థం నీకు ఏ రక్షణ కల్పించలేడు జననాయకుడు, ఆ విషయం నీకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఇంకా దానికి కొనసాగింపు ప్రసంగం చేసి ప్రయోజనం ఏమిటి అని లోపలి భావన. కాబట్టి నీకు ఏం చెయ్యాలో ఆయనకి తెలియదా, వాళ్ళకి తెలియదా? పైకి అంత తెలిసున్న వాళ్ళైతే ఈ పాటికి కీచకుడిని శిక్షించరా? అంత సమర్థులైతే శిక్షించలేదుగా. వాళ్ళకది సమర్థత కాదు అని తెలిసి చెప్పడంలో ఉపయోగమే ఉంది? ఇంకా మానక ఈ పలుమాటలు అడగనేలా? నీకు విషయం అర్థమైపోయిన తర్వాత ఇంకా ఎందుకు మాట్లాడడం? అలా ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ అది మాట్లాడకూడదు. అవతలవాడు ఉపకారం చెయ్యగలడు అనుకుంటేనే మాట్లాడాలి. పౌరాణిక పక్షులని కొన్ని పక్షులు ఉంటాయి, అవి ఉన్నాయా లేవా అంటే ఉన్నాయన్నవాడు చూసినవాడు ఎవడు ఉండడు. వాంగ్మయాన్ని ఆధారం చేసుకు చెప్తారు కొన్ని విషయాలంతే. అవి నిజంగా ఉన్నాయా, అవి ఎవరన్నా చూశారా అంటే అలా చెప్పడం కష్టం. చాతక పక్షి అని ఒక పక్షి ఉంటుంది, దానికి దాహం వేస్తే బయట ప్రపంచంలో ఉన్న నీళ్లు తాగదు. మేఘం నుంచి పడుతున్నటువంటి వర్షధార దానికి ఆధారం. దాన్ని ఉద్దేశించి ఒకప్పుడు ఒక కవి ఒక మాట అన్నాడు, ఓ చాతక పక్షి, నీకు దాహం వేస్తే ఆకాశంలో కనపడిన ప్రతి మేఘం దగ్గరికి వెళ్ళి అర్థించి కూత కుయ్యకు. కనపడిన ప్రతి మేఘం కురిసేది కాదు, కురిసే మేఘాలు కొన్నే ఉంటాయి. కురిసే మేఘం దగ్గరికి వెళ్ళి అర్థించి నువ్వు అరు, ప్రయోజనం ఉంటుంది. కురవని మేఘాల దగ్గర అర్థిస్తే నువ్వు చులకనైపోతావు. అన్ని మేఘాలు కురుస్తాయా? కొన్ని తెల్లటి మేఘాలు ఉంటాయి, అవి కురవవు. శ్రావణ మేఘాలు అవి కురుస్తాయి, నల్లగా ఉంటాయి, నీటితో నిండి ఉంటాయి, అవి కురుస్తాయి. ఆ మేఘాన్ని అడుగు. కలిగి ఉండడమే కాదు, ఇవ్వడం కూడా తెలిసున్న మేఘమైతే నేను అడుగు. అడిగేటప్పుడు అవతలవాడు ఇవ్వగలిగినవాడు అని అడగకూడదు. ఇవ్వాలన్న ఆలోచన ఉన్న కరుణ కూడా ఉన్నవాడైతేనే అడగాలి. లేనప్పుడు అడిగి చులకనవుతావు. అడిగినా ఉన్నా ఇవ్వని వాడు అవతలవాడు అన్నప్పుడు అసలు అడగవలసిన ప్రయోజనం ఏముంది? అది లోపలి హృదయం. ఒక పద్యాన్నే భావాలన్నీ దాచుకుని అల్లుతున్నాడు ధర్మరాజు గారు. కాబట్టి చనువు నీవు సుదేష్ణ సదనమునకు. కాబట్టి నువ్వేం చేయాలి? సుదేష్ణ మందిరానికి వెళ్ళిపో. నీ పరాభవమున కోపింపనేరరే గంధర్వులకు దరికాదుగాక. నీకు ఈ అవమానం జరిగింది కదా, నీకు ఈ అవమానం జరిగినప్పుడు మొట్టమొదట కోపం ఎవరికి రావాలి? నీ భర్తలకి రావాలి. 5 గంధర్వులు నీకు భర్తలని చెప్పావు కదా, ఖచ్చితంగా వాళ్ళకి కోపం వచ్చి ఉండాలి కదా. కోపం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వెంటనే ప్రతీకారం చెయ్యాలి కదా. భార్య జోలికి వచ్చినప్పుడు భర్త ఊరుకోడు కదా, సహజంగా ఆక్రోశం ఉంటుంది కదా. అయినప్పుడు ఆ భర్త జోక్యం చేసుకోవాలి కదా. 5 భర్తలకు ఇల్లాలిని అని చెప్పావు కదా. కానీ వాళ్ళు గంధర్వులకు దరిగాదు కాక సమయమెయ్యది ఏని తమకును నీకు కలిగిన ఎట్టులైనను గినియరిచట. ఏదో కారణం ఉంది. ఆ 5 ఎందుకో ఇప్పుడు జోక్యం చేసుకోలేదు. వాళ్ళు ఎందుకు జోక్యం చేసుకోలేదు, ఎందుకు ప్రతీకారం చేయలేదు ఇప్పుడు అంటే ఇది సమయము కాదని వాళ్ళు అనుకుని ఉండాలి. వాళ్ళు ఇది సమయము కాదని ఎందుకు అనుకుని ఉండుంటారో నీకు తెలియాలి, వాళ్ళకి తెలియాలి. మరిది నీకు తెలిసిన్నప్పుడు ఇంకిక్కడ మాట్లాడడం ఎందుకు అసలు? దానికి సమయం ఏదో నిర్ణయింపబడుతుందన్నది అంతర్లీనమేగా. వేరొక సమయము నిర్ణయింపబడవలసిన అవసరం ఉన్నది. అది ఇక్కడ జరగదు సభలో. అజ్ఞాతమాసములో మరింత అజ్ఞాతంగా జరుగుతుంది ఆ నిర్ణయం. కాబట్టి ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నావు? ఎంత అందంగా మాట్లాడుతున్నాడో చూడండి. ఏమిటి, ఎక్కడ తొట్టుపాటు పడకుండా, ఎవరికీ అర్థం కాకుండా, కానీ చెప్పేది మాత్రం ఒక్క ద్రౌపదీదేవికి మాత్రమే అర్థం అవ్వాలి. అందుకని కాననాథుల దూరంగా కాదు వినుము సతికి. ఎందుకు అనవసరంగా నా భర్తలు నన్ను రక్షించలేదు అన్న మాట వాడుతూ నీ భర్తల్ని ఎందుకు అవమానం చేస్తావు? వాళ్ళకి కోపం లేదని ఎందుకు అనుకుంటున్నావు? ప్రతీకారీచ్ఛ లేదని ఎందుకు అనుకుంటున్నావు? సమయం కాదని వాళ్ళు ఊరుకున్నారని ఎందుకు అనుకోవట్లేదు నువ్వు? వాళ్ళు ఎందుకు జోక్యం చేసుకోవట్లేదో నీకు తెలిసి ఉండాలి కదా. సభలో నిలబడి భర్తల్ని నింద చేయవలసిన అవసరం ఏముంది? తానెంత వడియును సభలలోన దడవుగా నిలిచి ఇట్లు ఉదగ్రవృత్తి శంకసెడి ధిక్కరింపంగా చనుని చెప్పుమా. నిస్సందేహంగా నీకు బాధ కలిగింది, కాదనను. కానీ సభలో నిలబడి
అందరినీ ధిక్కార ధోరణితో మాట్లాడుతూ ప్రసంగం చేయడం అనేటటువంటిది అంత సబబుగా అనిపిస్తుందా? కాబట్టి నువ్వు సుధేష్ణా మందిరంలోకి వెళ్ళిపో అంటే ఆయన అన్యాపదేశంగా చెప్పేది ఏది అంటే నీ కోరిక తీరుతుంది, ఖచ్చితంగా కీచకుడు మరణిస్తాడు. కానీ అది ఇక్కడ చెప్పేది కాదు, ఇక్కడ ఆలోచించేది కాదు. కాబట్టి కొంత తడవు నువ్వు వేచి ఉండవలసి ఉంటుంది. ఇక్కడ మాట్లాడి ప్రయోజనం లేదన్నప్పుడు మాట్లాడడం అనవసరం, బయటపడడమే తప్ప ఉపయోగం ఉండదు. అంటే ఆయన ఏమనుకున్నాడంటే ద్రౌపదికి అర్థమవుతుంది భీముడు ఎలా ఆగాడో ఆవిడ అలాగే ఆగుతుంది. ఎందుకని అంటే సహజంగా గొప్ప విదుషీమణి, మహాపతివ్రత, అన్నిటినీ మించి అందరిలా జన్మించినది కూడా కాదు ఆవిడ. ఆవిడ యజ్ఞసేని, యజ్ఞకుండంలోంచి ఆవిర్భవించింది. ఎంత గొప్ప తల్లి ద్రౌపదీదేవి! ఆమె అక్కడతో అర్థం చేసుకుని వెళ్ళిపోతుంది అని ఆయన ఉద్దేశ్యం. అది ఆయనకు భార్య మీద ఉన్న గౌరవం అయ్యుండి ఉండవచ్చు, లేదా ఆమె పరిణితి మీద నమ్మకంతో ఆయన అక్కడతో పూర్తవుతుంది అనుకుని ఉండి ఉండవచ్చు. కానీ ఆమె పొందిన బాధ సామాన్యమైన బాధ కాదు. అది ఒడ్డున కూర్చుని మనం తీర్పు చెప్పి ఇక్కడతో ఆగిపోవాలని చెప్పడానికి అదేదో వీధిలో పెడుతుంటే తగిలిన చిన్న ఎదురు దెబ్బ కాదు. దెబ్బ మీద దెబ్బ తగిలి పుండు అస్తమానం పుల్లతో కెలకబడిన మానసికమైనటువంటి గొప్ప క్లేశం అయినప్పుడు ఆమె ఆక్రోశం అక్కడతో ఆగిపోతుందని చెప్పడం అంత చిన్న విషయం కాదు. ఎందుకంటే చూడండి, లోకంలో ఒక పోకడ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి భరించేయడానికి అనుకూలంగా ఉంటుంది. కానీ ఒకసారి భరిస్తారు, 2 సార్లు భరిస్తారు. కానీ అదే పనిగా దెబ్బ మీద దెబ్బ పడుతుంటే ఆ ఆక్రోశం, ఆ బాధ అంత తొందరగా సహనమన్న పరిధిలోకి లొంగిపోతాయి అని చెప్పడం అంత తేలిక విషయం కాదు. ఎందుకనంటే బాధ ద్విగుణీకృతం అవుతుంది. అయినప్పుడు ఖచ్చితంగా దాని గురించి ఆక్రోశించడం కూడా ఎక్కువ ఉంటుంది. అందుకే ఆమె వెళ్ళలేదు. ఆమె అలాగే నిలబడి ఏదో మాట్లాడబోయింది. ఆయన బాధ ఏమిటంటే ఈమె మాట్లాడితే అంత సామాన్యంగా ఏం మాట్లాడదు, అంత అమాయకురాలు ఏం కాదు. ఆమె మాట్లాడితే తానేం మాట్లాడవలసి ఉంటుందో. ఇలా మాట్లాడితే ఆ ఆవేశంలో ఏ మాట బయటికి వస్తుందో, ఇది చివరికి ఏ ప్రమాదానికి వెడుతుందో. కాబట్టి ఇక్కడ ఎక్కువ చర్చ జరగకుండా ఉండడం అవసరం. ఆమె మళ్ళీ మాట్లాడుతుందేమో, అందుకని ధర్మరాజు గారు ఆమె మాట్లాడకుండా సుధేష్ణా మందిరానికి వెళ్ళిపోవాలి. జరగవలసిన కార్యం రహస్యంగా జరగాలి. అందుకే ఆమె వెళ్ళిపోవాలి అంటే భర్తృ ఆజ్ఞగా అర్థం కావాలి. ఇంకా అది ఆ సమయానికి నిస్సందేహంగా ద్రౌపదీదేవికి అత్యంత బాధాకరమైన విషయమే. కానీ సమయంలో ఇంకా ఆయన ఏం చేశాడంటే అజ్ఞాతవాసము భంగమైపోకుండా అందరి యొక్క క్షేమమును అరసి కొంచెం ఒక అడుగు ముందుకేసి ఆమె వెంటనే మాట్లాడడం ఆపి వెళ్ళిపోవాలన్న ఉద్దేశ్యంతో ఒక మాట అన్నాడు. పలుపోకలబోవుచు విత్సల విడిన చంబు సలుపు చట్పున ఇచటన్ కులసతుల గరువ చందము తొలగంగా ఇట్లునికి తగునే తోయజవదన. సాధారణంగా అంత కష్టం వచ్చినప్పుడు, అంత ఆవేశం వచ్చినప్పుడు ప్రశాంతంగా ఏదో కుర్చీలో కూర్చొని మాట్లాడుతున్నట్లు, ఏదో సభలో ప్రసంగం చేస్తున్నట్లు, గంభీరంగా మాట్లాడుతున్నట్లు మాట్లాడడం సాధ్యం కాదు కదా. పైగా ఆమె అక్కడ ఏదో చిన్న విన్నపాన్ని సమర్పించడానికి వచ్చింది కాదు, బహువార్తితో వచ్చింది. పైగా ఆమె సమస్యకు నిజానికి పరిష్కారం లభించలేదు అప్పటికి. అందుకే ఆమె చాలా ఆగ్రహంతో ఏదో మాట్లాడబోతూ చేతులు గబుక్కుని ఇలా అంది. అంటే ఆ మాట్లాడేటప్పుడు ఆ ఆవేశంతో, ఆక్రోశంతో చేతులు తిప్పుతూ అటు ఇటు చూస్తూ కదులుతూ మాట్లాడింది. దాన్ని ధర్మరాజు గారు అన్నాడు, నువ్వు ఇలా సభలోకి వచ్చి మాట్లాడేటప్పుడు ఏదో నాట్యం చేస్తున్నట్లుగా అంత ఊగిపోతూ అలా మాట్లాడచ్చా? కులసతుల యొక్క ప్రవర్తన కన్నా భిన్నంగా ఉండేటట్టుగా ఎందుకంత ఆక్రోశంతో ప్రవర్తిస్తున్నావు? అక్కడతో ఆగి వెళ్ళిపో సుధేష్ణా మందిరానికి అన్నాడు. సరే, నేను దాని కొనసాగింపు మహాభారతంలో ద్రౌపదీదేవి అన్నది పరిశీలించినప్పుడు చెప్పుకుందాం. ఇది కొంతవరకు మాత్రమే. కానీ ఆవిడ బాధ అన్నది ఆవిడకు ఉంటుంది కదండి, అదంత తేలిక విషయం కాదు. పైగా ఏదో ఆమె దోషం చేసింది అన్నట్టుగా చెప్పి ధర్మరాజు గారు పంపించడం ఆవిడ బాధకి ఉపశాంతి కాదు, అగ్నికి ఆజ్యమే.
అందుకే ఆమె తట్టుకోలేక ఒక మాట అంది, అవును నా భర్తలు నటులే. మరి ధర్మరాజు గారు కూడా వేషం వేసే ఉన్నాడుగా, కంకుభట్టుగా. లోపల అర్జునుడు సరే నాట్యం నేర్పుతున్నాడు, ఇక్కడ ఈయన మాత్రం నటుడు కాడు, ధర్మరాజుగా ఉన్నాడేంటి, అక్కడ కంకుభట్టుగా ఉన్నాడు. సన్యాసి వేషం ఈయన కట్టలా, సన్యాసి వేషం బునరాజంజుని కొలిచి అని ఆయనే చెప్పాడుగా. అందుకని అవును నా భర్తలు నటులే అని. అంతేకాదు జూదరి కూడా. ఎందుకని ఆమె బాధ ఆవిడది. ఆమె తప్పు అన్నది అని కానీ, ఆమె అలా అనకూడదు అని కానీ అనడానికి నాకు ధైర్యం చాలదు. ఎందుకని అంటే అసలు అంత ఆక్రోశం ఉన్న తల్లి పరిస్థితిని అర్థం చేసుకుని బయటపడకుండా అంతవరకే అని వెళ్ళిపోవడం చాలా చాలా గొప్ప విషయం. ఆవిడ కాకపోతే భర్తని అలా ఆ బాధలో అంతవరకేని వెళ్ళగలిగిన స్వాతంత్ర్యం ఇంకెవరికి ఉంటుంది? అందుకే ఆమె ఆ మాట అని వెళ్ళిపోయింది. అప్పటికి పెద్ద ప్రమాదం తప్పింది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ద్రౌపదీదేవి అలా అంది కాబట్టి ధర్మరాజు గారి మీద ఆమెకు గౌరవం లేదా? ఆయన మీద, ఆయన నడవడి మీద నిజానికి అంతరాంతరాళములలో ఆమెకి పూనిక లేదా? ఎందుకనంటే మీరు చూడండి, ఒక మనిషికి ఒక మనిషి మీద ఉన్నటువంటి గౌరవభావం ఎప్పుడు బాగా బయటికి వస్తుంది అంటే బాగా కోపంగా ఉన్నప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకని అంటే ఎంత కోపం వచ్చినా కూడా హద్దు దాటకుండా మాట్లాడి, అసలు అలా చెయ్యరు, ఎందుకు చేశారో ప్రారంభం అని మాట్లాడాడు అనుకోండి, గౌరవం ఉన్నదని గుర్తు. ఆమె అంత బాధలో మాట్లాడింది, అక్కడికి రాలేదు భర్తలన్న ఆక్రోశంలో మాట్లాడింది. కానీ ఆమె ధర్మరాజు గారు చెప్పిన మాట తిరస్కరించడం మాత్రం ఆమె చేయలేదు. ఇంత బాధ గుండెలలో అణుచుకుని వెళ్ళిపోయింది. కానీ తెల్లవారితే మళ్ళీ కీచకుడు బయలుదేరుతాడు, ఆమె సమస్యకి పరిష్కారం కావాలి. అందుకే ఆమె భీమసేనుడి దగ్గరికి వెళ్ళింది. భీమసేనుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఆమె ధర్మరాజు గారి యొక్క గొప్పతనాన్ని చెప్పింది. అంటే ద్రౌపదీదేవి మనసులో ధర్మరాజు గారి మీద ఎంత గౌరవం ఉన్నది అన్నదానికి ఇది తార్కాణం. ఆ తల్లి ఎంత పవిత్ర హృదయము కలిగినది అన్నదానికి ఇది పరమ నిదర్శనం. ఆమె భీముడితో మాట్లాడుతూ అంది, ధర్మతనూభవు సంతత ధర్మనిరతి మనము బ్రతుకదలుచుట ఎరుదే, నిర్మలడగు ఆతని సత్కర్మంబున కాదే బ్రతుకు ధాత్రిని ఎల్లన్. ఈ ధాత్రికి అంతటికీ కూడా నిజానికి బ్రతుకు దేని వలన లభిస్తోంది? ధాత్రి అంటే భూమి. ఈ భూమి అంతా నిలబడుతోంది అంటే దానికి కారణం ధర్మం. భూమి నిలబడుతోంది అంటే భూమి మీద ఉన్న సమస్త ప్రాణుల మనుగడ దేని మీద ఆధారపడింది అంటే ధర్మం మీద ఆధారపడింది. ఒక్క మహానుభావుని యొక్క ధర్మనిరతి అంత గొప్పది. ధర్మరాజు గారి ధర్మనిరతి ఎంత గొప్పది అంటే ఆయన ధర్మనిరతి చేత మనము బ్రతుకతలచుట ఎరుదే. అంతటి ధర్మాత్ముడు నా భర్త, అంతటి ధర్మాత్ముడు మీ అన్న. అందుకే ఎన్ని ఆపదలు వచ్చినా గట్టెక్కి మనం బ్రతుకుతున్నాం. అంటే ఆయన అలా ఎందుకు మాట్లాడాడో అర్థం చేసుకున్నది ద్రౌపదీదేవి. అందుకే భార్యాభర్తలు మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ మాటల్ని విశదీకరించి దాన్ని విమర్శించి ఎవరి మీదో ఒకళ్ళ మీద తీర్పు చెప్పే ప్రయత్నం చెయ్యడం ఎవరికీ మంచిది కాదు. అక్కడ అలా అందరి తొందరపడి తీర్పులు చెప్తే పక్కకు వచ్చి వెంటనే రాత్రి భీముడి దగ్గర ఆవిడ ధర్మరాజు గురించి ఏమని మాట్లాడింది. కాబట్టి భార్యాభర్తలు పైకి ఎంత కఠినంగా మాట్లాడుకున్నట్టు కనిపించినా తొందరపడి మధ్యలోకి నువ్వు వెళ్ళి తీర్పు చెప్పద్దు సుమా. అందున ద్రౌపదీదేవి వంటి ఉత్తమ ఇల్లాలకి భర్తృప్రేమ ఇంకెంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిర్మలుడగునాతని సత్కర్మంబునగాదే బ్రతుకు ధాత్రికి నెల్లన్. ఆయన చేసేటటువంటి సత్కర్మలు, ధార్మికమైనటువంటి కర్మలు ఏ ఉన్నాయో వాటి వలననే ఈ భూమి అంతా నిలబడుతోంది. అంతేనా? ధర్మరాజు గారంటే ఎంత గొప్పవాడు అని చనునే వేరొకనికి అజాత శత్రుండను పేర దిగ్విజయంబు పింపుదాల్ప. లోకంలో ఎవరైనా దండయాత్ర చేశాడనుకోండి, దండయాత్ర చేసినప్పుడు అవతలవాడి మీద యుద్ధానికి వెళ్ళాడు అంటే అవతలవాడు శత్రువై ఉండాలి కదా. ఈయన అజాత శత్రువై దండయాత్రలు చేసి గెలిచాడు అంటే ఈయనకి మనసులో ఎవ్వరి మీద శత్రుభావన లేదు. మరి దండయాత్ర ఎందుకు చేశాడు? రాజసూయం చెయ్యాలి కాబట్టి. పైగా మహారాజులకు కీర్తి ఎందు అనురక్తి ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికి, ఒక సజ్జనుడికి ఉండవలసినటువంటి లక్షణం.
కాబట్టి ఆజిబాహాపటు శక్తియును యశవునందు అనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. కీర్తికాముకుడైన వాడు దండయాత్ర చేయవలసిందే. అందుకని అది తప్పలేదు. త్యాగాయ సంహృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసై విజిగీషూణాం ప్రజాయి గృహమేధినాం అని కాళిదాస్ అంతటివాడు రఘువంశంలో రఘుమహారాజు గారి గొప్పతనాన్ని చెప్పాడు. కాబట్టి అజాతశత్రువై ఉండి దండయాత్రలు చేయడం అన్నది ధర్మరాజు గారికి ఒక్కడికి కదా చెల్లింది. రాజసూయ మహాధ్వరము కోరి చేయంగ తీరునే పెరధరిత్రీపతులకు, ఈ భూమండలం మీద ఉన్నటువంటి సమస్త రాజుల్ని ఓడించి రాజసూయ మహాయాగం చెయ్యడం అనేటటువంటిది ధర్మరాజు గారికి చెల్లింది తప్ప అన్యులైన వారు రాజులైనంత మాత్రం చేత రాజసూయ మహాయాగం చెయ్యగలరా? ఒక్క ధర్మరాజు కదా అది దక్కింది. ధర్మైక నిరతుండాతండొక్కరుండ చూవే అన జననరులకు అలవియగునే. లోకంలో ఏ కారణము చేత కూడా ధర్మము తప్పకుండా ధర్మాన్ని మాత్రమే అనుష్ఠించేటటువంటి అపారమైన కీర్తి కలిగినటువంటి వాడు, అంత ధైర్యం ఉన్నవాడు, ధర్మము తప్పని వాడు ధర్మరాజు ఒక్కడే అని ఒకరు కాదు, సమస్త జనుల చేత కీర్తింపబడేటటువంటి వాడు ఆయన ఒక్కడే. ఆయన కాకుండా అలా కీర్తింపబడేవాడు ఇంకెవరైనా ఉన్నాడా ప్రపంచంలో? అంటే ఆయన ఎంతటి ధర్మాత్ముడై ఉండాలి, ఎంత ధర్మైకనిష్ట కలిగినటువంటి వాడై ఉండాలి. నిత్యవ్రతంబుగా సత్యంబు పాటింపవచ్చునే ఎరులకెవ్వరికినైనా. లోకంలో ఎవరైనా సరే నిత్యము సత్యమునే పలుకుతాను తప్ప నేను సత్యమును పలకకుండా ఉండను అని ప్రతిజ్ఞ చేసి నిత్య సత్య భాషణము వ్రతముగా కలిగిన వాడు ఉంటాడా? ఒక్క ధర్మరాజు గారు తప్ప. ఆ యుధిష్ఠిరు గాంభీర్యము అతని ధైర్యము ఉండెడగలుగుని. ఆయనకున్నటువంటి గాంభీర్యం, ఆయనకి ధర్మం మీద ఉన్నటువంటి విశేషమైనటువంటి నమ్మకం లోకంలో ఎవరికైనా ఉన్నాయా? ఆయనకి గాంభీర్యం ఉండడము అన్న మాటకు అర్థం ఏమిటంటే అన్నీ ఉండి తొట్టుపడడం. ఎందుకంటే లోకంలో సహజంగా ఏమిటంటే గర్వము ఏర్పడడానికి కారణం ఏదవుతుంది అంటే ఏదో ఒకటి కలిగి ఉన్న కారణం చేత గర్వం కలుగుతూ ఉంటుంది. మీరు చూడండి, కొంతమంది దగ్గర అమూల్యమైనవి ఎన్నో ఉండి కూడా గర్వపడకుండా గంభీరంగా ఉంటారు. అది వాళ్ళ సహజ లక్షణం, వాళ్ళు నేర్చుకున్నది కాదు, జన్మతః పరమేశ్వరానుగ్రహంతో సంభవిస్తుంది. కొంతమంది దగ్గర బహు తక్కువ ఉన్న అహంకారంతో ఉంటారు. సముద్రం ముత్యాలకి రత్నాలకి నెలవు. ఎన్నో రత్నాలు ఉంటాయి, ఎన్నో ముత్యాలు ఉంటాయి. అన్నీ ఉన్నటువంటి సముద్రం గంభీరంగా ఉంటుంది. ఏనుగు కుంభస్థలంలో 2, 3 ముత్యాలు ఉంటాయి. అన్ని ముత్యాలు సముద్రంలోనే పుడతాయని, బాహ్యంలో సముద్ర గర్భంలోంచే ముత్యాలు వస్తాయి అని కదా అంటాం. నిజంగా ముత్యం ఎలా పుట్టింది అనేది పక్కన పెట్టండి, సముద్ర గర్భంలోంచి ముత్యం వస్తుంది అంటాం. అన్ని ముత్యాలు సముద్రంలో ఉన్నాయి, కానీ అది అలా గంభీరంగా ఉంటుంది. ఏనుగు యొక్క కుంభస్థలంలో కూడా ముత్యాలు ఉన్నాయంటారు. అటువంటి ముత్యములు కొద్దిగా ఏనుగు కుంభస్థలంలో ఉంటాయి అని ప్రతీతి. కొద్దిగా ముత్యాలు తలలో ఉన్నాయి కాబట్టి మదమెక్కి ఏనుగు తిరుగుతుంది. అన్ని ముత్యాలు తన కడుపులో ఉన్న గంభీరంగా సముద్రం ఉంటుంది. ఒక్కొక్కరికి అది సహజ లక్షణం, అన్నీ ఉన్నా అలా ఉంటారు. ధర్మరాజు గారు అటువంటి వాడు. ఆయనకి లేని గుణం లేదు, కానీ ఆయనకి అవిధేయత లేదు, అవినయం లేదు, ఎప్పుడూ వినయంతో ఉంటాడు. కాబట్టి ఆయనకి ధర్మం మీద ఉన్న నమ్మకం, ఆయనకున్న గాంభీర్యం లోకంలో ఎవరికైనా ఉంటుందా? అతడు కీర్తిధరుడు, కరుణోత్తరుండు, మహీసుర సమృద్ధికరుడు, నిజవంశకరుడు, ఉపకారపరుడు. ఏమి చెప్తోందో ధర్మరాజు గారి గురించి, అది ఆమెకి ధర్మరాజు గారి పట్ల ఉన్న భక్తి. కాబట్టి తొందరపడి ఏ నిర్ణయాన్ని ఒక చిన్న సంఘటన ఆధారం చేసుకొని చెప్పడం సాధ్యం కాదు. అందుకే అతడు కీర్తిధరుడు, మహానుభావుడు, అపారమైన కీర్తి కలిగిన వాడు, కరుణోత్తరుండు, అపారమైన దయ కలిగినటువంటి వాడు, మహీసుర సమృద్ధికరుడు. భూమి మీద ఉన్నటువంటి సురులు అని పేర్గాంచినటువంటి వారందరికీ కావలసినటువంటి సమస్త వస్తు సముదాయమును దానము చెయ్యగలిగినటువంటి దక్షత కలిగిన వాడు, నిజ వంశకరుడు, వంశానికంతటికీ కూడా కీర్తి తెచ్చినటువంటి వాడు, ఉపకారపరుడు, అందరికీ ఉపకారం చేసేవాడు. ఎందుకని అంటే లోకంలో ధనమున్న వాళ్ళందరూ లేని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ యొక్క జీవితాల్ని ఒబ్బిడి చెయ్యగలిగిన వాళ్ళు అయి ఉండాలని నియమం లేదు.
కానీ ధర్మరాజు గారు ఎంత ధనవంతుడో అన్ని దానములు చేసి లోకంలో అంతమందిని ఆదుకున్నవాడు దయాగుణం చేత. ఎంత శౌర్యం ఉన్నవాడో అంత సహాయము ఆపన్నులైన వారికి అందించినవాడు. అందుకే ధర్మరాజు గారి పేరు చెప్పేటప్పటికి లోకమంతా సంతోషిస్తుంది. ఈ రెండు గుణముల చేత లోకమును ఆనందపరుస్తాడు. శౌర్యము చేత ఆపన్నులను ఆదుకున్నాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి ధనము చేత అవసరమున్న వారికి ప్రయోజనమును కల్పించి వాళ్ళు జీవితంలో అభ్యున్నతిని పొందేటట్టుగా చేశాడు. అందుకే లోకమంతటి చేత పొగడబడినటువంటి వాడు. అటువంటి వాడయా ధర్మరాజు అంటే. ఆ ధర్మరాజు గారు తప్పు నిర్ణయం ఎందుకు చేస్తాడు అని యవ్వని వాకిట నిభమద పంకంబు రజభూషణరజో రాజినడగు యవ్వాని చారిత్ర మెల్లలోకములకు నొజ్జయై వినయంబు నరపుగరపు యవ్వని కడకంట నివ్వెటెల్లెడు చుట్కి మానిత సంపదలినుచుండు యవ్వని గుణలత నేడు వారాసుల కడపటి కొండపై కలయబ్రాకు అతడు భూరిప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీర మణిఘృణి వేష్టితాంఘ్రితలుడు కేవలమర్చుడే ధర్మసుతుడు. ఆయన గురించి చెప్తూ యవ్వనివాకిట నిభమద పంకంబు రాజభూషణ రజో రాజినడగు. ధర్మరాజు గారు సింహాసనం మీద కూర్చునుండగా ఆయన యొక్క దర్శనం చేసుకోవడం కోసమని ఎందరో సామంతులైనటువంటి మహారాజులు లోపలికి వెళ్ళడం కోసమని చెప్పి ఒకరినొకరు తోసుకుని వెడుతుంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి మణిభూషణములు ఒకదానితో ఒకటి ఉరుసుకుని ఆ రత్నములు వజ్రములు వైఢూర్యములు వీటి యొక్క పొడి నేల మీద దుమ్ము పడినట్టుగా పడుతుందిట. ఇది గాలికి ఎగరకుండా ఉండడం కోసం బయట నిలబడినటువంటి మదగజముల నుండి స్రవించినటువంటి మద జలధారల చేత తడపబడి ఆ రత్నముల యొక్క ధూళి పైకి లేవకుండా అణచబడుతుందిట. ధూళి లేవకుండా కళాబీచలినట్టు. ఇంత వైభవం ఉన్నవాడయా ధర్మరాజంటే. యవ్వనివాకిట నిభమద పంకంబు రాజభూషణ రజో రాజినడగు యవ్వని చారిత్ర మెల్లలోకములకు నొజ్జయై వినయంబు నరపుగరపు. ఏ మహానుభావుని యొక్క జీవిత చరిత్ర ఈ లోకంలో వాళ్ళకి కాదు, సమస్త లోకంలో ఉన్న వాళ్ళకి వినయం అంటే ఏమిటో ధర్మరాజు గారిని అడిగి నేర్చుకోండి. ధర్మరాజు గారి కథ చదువుకుని నేర్చుకోండి. ధర్మరాజు గారిని చూసి నేర్చుకోండి అని గురువై ఉపాధ్యాయుడై నిలబడుతుందో అంత గొప్ప నడవడి కలిగినటువంటి వాడు. యవ్వని కడగంట నివ్వటిల్లెడు చుట్కి మానిత సంపదలినుచుండు. ఎవరి కడగంట చూపు ఒక్కసారి ఇలా కంటి చివరి భాగం నుంచి చూసినంత మాత్రం చేత ఆయన యొక్క ఆ చూపు ఉన్నదే, ఆ చూపు అపారమైన ఐశ్వర్యాన్ని కల్పిస్తుందో. ఏదో మనం ఆ మూక పంచశతి మొదలైనటువంటి వాటిల్లో అమ్మవారి యొక్క ఆ కడగంటి చూపు యొక్క గొప్పతనాన్ని మూకశంకరులు వర్ణించి ఏకంగా శతకం చేశారే, అలా అంత గొప్ప చూపు. ఆయన చూపు పడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలా ఐశ్వర్య సమృద్ధినివ్వగలిగినటువంటి ధర్మరాజు యవ్వని గుణలత లేడువారాసుల కడపటి కొండపై కలయబ్రాకు. ఏ మహానుభావుని యొక్క గుణములనేటటువంటి తీగలు అల్లుకుంటూ 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 బయలుదేరి సప్త సముద్రాలు దాటి చక్రవాళ పర్వతాన్ని కూడా ఎక్కిపాకుతున్నాయో, అంటే ఎవని యొక్క గుణములను 7 సముద్రముల అవతల కూడా చెప్పుకుంటుంటారో అంత కీర్తిని గణించినవాడు అతడు. భూరిప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీర మణిఘృణి వేష్టితాంఘ్రితలుడు. ఎవని యొక్క పరాక్రమం అనేటటువంటి తేజస్సు, చాలా గొప్పవాళ్ళమనేటటువంటి శత్రువీరుల యొక్క మదం అనేటటువంటి అహంకారాన్ని, ఆ అంధకారాన్ని దూరంగా పోగొట్టగలిగినటువంటి శక్తి కలిగినటువంటిదో. ఇంతమంది ఆయన చేత ఓడింపబడినటువంటి మహారాజులు వచ్చి ఆయన పాదముల దగ్గర తల వంచి నమస్కరిస్తున్నప్పుడు వాళ్ళ యొక్క కిరీటములలో పొదగబడినటువంటి మణుల యొక్క కాంతుల చేత నీరాజనములు ఇయ్యబడినటువంటి పాద ద్వంద్వము కలిగినటువంటి వాడు. కాబట్టి అతడు భూరిప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీర మణిఘృణి వేష్టితాంఘ్రితలుడు కేవలమర్చుడే ధర్మసుతుడు. అటువంటి ధర్మరాజు గారు కేవలం మర్చ్యుడా, పుట్టి చచ్చిపోయేవాడా?
ఆయన చరిత్ర లోకంలో యుగాల తర్వాత కూడా శాశ్వతంగా ఉండిపోతుంది. అంతటి మహాపురుషుడయా ధర్మరాజు అంటే. అటువంటి ధర్మరాజు గారి మీద నాకున్నటువంటి గౌరవం చెక్కు చెదరనిది. ఆ నిబద్ధత అటువంటిది. అటువంటి మహితాత్ముడు ఆయనకి ఇల్లాలినైనందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. కానీ నా బాధ అంతా ఒకటే, నా ఆక్రోశం అంతా ఒకటే. ఇంత గొప్ప ధర్మరాజు ఎంత సహనాన్ని పాటిస్తున్నాడయా! ఇంత గొప్ప చక్రవర్తి చివరికి కూడు గుడ్డ కోసం పరిచర్య చేస్తున్నాడా? ఒకళ్ళ దగ్గర భూమి మీద పడుకుంటున్నాడా? అంత ఓర్పు పడుతున్నాడా? ఆయన పడుతున్న కష్టం ముందు నేను పడ్డ కష్టం ఏ పాటిదయా? అది కదా భార్యాభర్తలకు ఉండవలసినటువంటి సౌశీల్యము, వాళ్ళ మధ్య ఉండవలసినటువంటి గొప్ప అవగాహన. ఏమి ద్రౌపదీదేవి, ఏమి ధర్మరాజు గారు! నిజంగా దంపతులు ఎలా బ్రతకాలో చెప్పడానికి వచ్చింది భారతం. కాబట్టి ఆఖరికి తన పేరు, తన వంశప్రతిష్ఠ, తన కులగౌరవం అన్నీ కూడా వదులుకొని మహానుభావుడు అజ్ఞాతవాస నియమాన్ని పూర్తి చెయ్యడానికి ఆయన పడుతున్న బాధ, ఆయన దిగమింగుకుంటున్న దుఃఖం, ఆయన పడుతున్న ఆక్రోశం, ఆయన నుదుటన పట్టిన చెమట చూసి నిద్ర పట్టట్లేదయా. మనసు వికలమైపోయింది. ఎంత దుఃఖాన్ని పొందుతున్నానో తెలుసా భీమా అని ఆమె ధర్మరాజు గారి గురించి మాట్లాడింది. అంటే నిజంగా మహానుభావుడు ఆ ధర్మరాజు గారు ఎంత గొప్పవాడో, ఎంత కీర్తిని సంపాదించినటువంటి వాడో, భార్య ఆయనని ఎంతగా ప్రేమించినదో మనకు అర్థమవుతుంది. ఒక పురుషుడికి ఇంతకన్నా కావలసిన ఐశ్వర్యమే ఉందండి. పురుషుడు చాలా గొప్ప ఐశ్వర్యవంతుడు. దేని వలన? భార్య యొక్క ప్రేమను చూరగొన్న కారణము చేత. నిజానికి ఆ భార్య యొక్క ప్రేమని పొందినవాడు ఎంత కష్టం వచ్చినా తట్టుకోగలుగుతాడు. ఆమె రోహిణీ కార్తిలో పగటి పూట ఎంత ఎండ కాసినా, రాత్రివేళ పౌర్ణమి చంద్రుడి నుంచి వచ్చిన వెన్నెల అంత చల్లతనాన్నిచ్చి మనిషికి ఉపశాంతినిచ్చినట్టు, జీవితంలో ఉడుదుడుకులు వచ్చి ఎంత తాపాన్ని కష్టాన్ని పొందినా భార్య ఒకతే పురుషుణ్ణి సేద తీర్చి శాంతినిచ్చి ధర్మము నుండి వైక్లభ్యము పొందకుండా నిలబెట్టగలదు. అందుకే భార్యాస్థానం అంత గొప్పదైంది. అటువంటి ధర్మరాజు గారు తరువాతి కాలంలో చాలా జాగ్రత్తగా ప్రణాళికా నిర్మాణాన్ని చేశాడు. పాండవులు పాటించారు. అందుకే కీచక సంహారం అయిపోయింది, ఉపకీచక సంహారం అయిపోయింది. ద్రౌపదీదేవి యొక్క మనసు శాంతించింది. కానీ అజ్ఞాతవాసం యొక్క సమయం అయిపోతోంది. కానీ పాండవుల యొక్క జాడ మాత్రం దుర్యోధనుడు కనిపెట్టలేకపోయాడు. వెళ్ళినటువంటి వేగుల వాళ్ళందరూ కూడా, గూఢచారులందరూ కూడా తిరిగి వచ్చారు. సభలో ఉండగా దుర్యోధనుడిని స్తోత్రం చేశారు. అన్ని చోట్ల వెతికాం, కానీ మాకెక్కడా అసలు పాండవుల జాడే కనపడలేదు. అంటే దుశ్శాసనుడు అన్నాడు, ఇంకా వాళ్ళు ఎక్కడ బ్రతికుంటారు, ఎప్పుడో మరణించి భూమిలో కలిసిపోయి భూమి మీద గడ్డి కూడా మొలిచి ఉంటుంది, ఇంకా పాండవుల కోసం వెతకడం ఏమిటన్నాడు. గురువు కరు ద్రోణాచార్యుల వారు, ఆయన ఆ మాట తట్టుకోలేకపోయాడు. తొందరపడకు దుశ్శాసన, వాళ్ళు ధర్మాత్ములు, ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు నశించిపోవడం అన్న మాట లోకంలో ఉండనే ఉండదు. వాళ్ళ జోలికెళ్ళిన వాళ్ళు నశించిపోతారు. కాబట్టి నువ్వు తొందరపడకన్నాడు. అప్పుడు భీష్మాచార్యుల వారు ఓ మాట చెప్పాడు, మీరు ఇలా అనడానికి వీల్లేదు. ఏదో పాండవులు నశించిపోయి ఉంటారు అని అనుకోకండి. మీరు పాండవులు బయట దొరుకుతారు అని వెతుకుతున్నారు. పాండవులు బయట దొరుకుతారు అని వెతికితే వాళ్ళని భౌతిక రూపాలతో పట్టుకోవడం మీకు సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు అంటే వాళ్ళ ధర్మం వాళ్ళని కాపాడుతూ ఉంటుంది. అంటే పట్టుకోవడానికి వెళ్ళినటువంటి వాడికి నిజంగా వాళ్ళు కనపడ్డా వాళ్ళే వీళ్ళు అన్న భావన కలగకుండా బుద్ధి విస్మృతి పొందుతుంది. ఆ సమయానికి బుద్ధి అలా విస్మృతి పొందింది అనుకోండి, వాడికి అలా అనిపించారు, వెళ్ళిపోతారు. వాళ్ళ ధర్మం వాళ్ళని కాపాడుతుంటుంది. కానీ ఒక్కలా వాళ్ళు ఉన్నారని గుర్తుపట్టవచ్చు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు భీష్ముడు ఇన్నాళ్ళు చెప్పకుండా అంటే, ఈ మాటలు విని దుర్యోధనుడు ప్రణాళికా నిర్మాణం చేసే లోపల అయిపోతుంది ఆ అజ్ఞాతవాసం. దుర్యోధనుడు తప్పు లెక్కలో ఉన్నాడు, ఇంకా చాలా నెలలు ఉందనుకుంటున్నాడు, కొద్ది రోజులు కూడా లేదు. కాబట్టి దుర్యోధనుడు కూడా బుద్ధి విస్మృతి పొందే ఉన్నాడు. వాళ్ళ ధర్మం ఇక్కడ వీణ్ణి ఆదమరిచేటట్టు చేసేసింది. కాబట్టి ఇప్పుడు భీష్ముడు పాండవుల్ని పట్టుకోవడం అలా సాధ్యం కాదు. కానీ
పాండవులు, ప్రత్యేకించి ధర్మరాజు గారు ఈ ఊళ్ళో ఉన్నాడు అని పట్టేయచ్చు. ఎందుకు పట్టేయచ్చు అంటే ఆయన కానీ ఒక దేశంలో ఉంటే ఆ దేశం అంతా కూడా ఒకలా ఉంటుంది. అంటే ఆయన యొక్క గొప్పతనం చూడండి. ఒక్కొక్క ప్రదేశంలో ఉంటే ఆయన శరీరమును వదిలిపెట్టేసి యుగాలు దాటిపోయినా కూడా ఆయన తపశ్శక్తి అలాగే పనిచేస్తుంటుంది. ఋష్యశృంగుడు ఇప్పుడు త్రేతాయుగంలో రామాయణ కాలంలో మనకు కనిపిస్తాడు. ఆ ఋష్యశృంగుడు తపస్సు చేసిన ఫలితానికి కలియుగంలో శంకరాచార్యుల వారు ఆ శృంగగిరి పీఠ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు, అప్పటికి పీఠం లేదు, తర్వాత శంకరాచార్యులు వారు పెట్టారు, మంచి ఎండకి శోషించిపోతున్న కప్పకి నాగుపాం పడక పట్టి సేద తీర్చి. అవి జన్మతః శత్రుత్వం ఉన్న ప్రాణులు. దానికి ఏం కారణం ఉండదు శత్రుత్వానికి. జన్మతః శత్రుత్వం ఉంటుంది కొన్ని ప్రాణులకు. ఎలక, పిల్లి, కుక్క, పంది, పాము, కప్ప, ఇవన్నీ జన్మశత్రుత్వాలు. వాటికి పుట్టుకతోనే శత్రుత్వం ఉంటుంది. అటువంటిది నాగుపాము కప్ప బాధపడుతుంటే సేద తీరడానికి పడగబట్టి నీడ కల్పించిందా అంటే పుట్టుకతో వైరం ఉండవలసిన ప్రాణుల మధ్య వైరం అంతరించింది. అంటే ఇక్కడ ఏదో దివ్యశక్తి ఉండాలని ఆయన దివ్య దృష్టితో చూశారు. ఋష్యశృంగుడి యొక్క తపస్సు చేసిన ప్రదేశం, అందుకే ప్రాణుల మధ్య వైరభావనలు ఉండవు. అంత గొప్ప ప్రదేశం ఇది. కాబట్టి ఇక్కడ నేను పీఠం పెట్టాలని చెప్పి శృంగగిరి పీఠంలో ఆయన శారదా పీఠాన్ని ఏర్పాటు చేశారు. కనుక మహాత్ముల యొక్క ఉనికి ఆయా ప్రాంతములలో ఉండేటటువంటి పరిస్థితులన్నిటినీ కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే ధర్మరాజు గారు ఉన్న ప్రదేశాలు ఎలా ఉంటాయో నేను చెప్తా. అలా ఏ ప్రదేశాలు ఉన్నాయి మీరు ఆలోచించండి. అక్కడ ధర్మరాజు గారు ఉన్నాడని గుర్తు. బ్రాహ్మణ భక్తియు, పరహిత శక్తియు, నిర్మలమతియును, నీతిరతియు, సత్యభాషణమును, సాధుపోషణమును, చిర వితరణమును, సేవ్యగుణము, సన్మార్గరక్షయు, ఉన్మత్త శిక్షయు, అంచితోదయము, కృపాతిశయము, బంధు సంప్రీతియు, భవ్య విభూతియు, శాస్త్రోపగమము, అస్ఖలిత దమము, సజ్జన స్తమనీయ సౌజన్యములను, ధర్మ సంచిత బహుధన ధాన్యములను కలుగు అక్షీణ పుణ్య దోహలుడు ధర్మసూనుడున్న దేశంబున మానవులకు. అక్షీణ పుణ్యుడు అంటే అసలు అక్షయమైన పుణ్యం, అలా నిరంతరం చేసేస్తూనే ఉంటాడు. ధర్మమే పుణ్యం. అక్షీణ పుణ్యం ఉన్న ధర్మరాజు గారు ఎక్కడున్నాడో ఆ దేశములో ఉన్న ప్రజలందరి మీద కూడా దాని తాలూకా ప్రభావం పడుతుంది. పడి ప్రజలందరిలో కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏవా లక్షణములు అంటే వేదమును ప్రమాణముగా చేసుకుని జీవిస్తూ 10 మందికి ఆ ప్రమాణాన్ని బోధ చేసే వాళ్ళని గౌరవించడం, పరులకు మనం ఉపకారం చెయ్యాలనేటటువంటి బుద్ధితో తమలో ఉన్నటువంటి శక్తిని పరహితము కొరకు వెచ్చించాలన్న లక్షణం ఉండడం. వాళ్ళకి ఏ శక్తి ఉండనివ్వండి, ఆ శక్తి 10 మందిని కాపాడడానికి ఉపయోగిస్తారు. అంతేగాని నాకు శక్తి ఉంది కదా అని అమాయకుడిని పాడు చేయడానికి వాడరు. ఈయన ఉన్నాడు అంటే ఆ దేశంలో ప్రజల మీద అటువంటి ప్రభావం కలుగుతుంది. వాళ్ళ మనస్సులు అలా మారతాయి. అంటే ఒక్క వ్యక్తి ఎలా చెయ్యగలడో చూడండి. కుండడు పాలల్లో ఒక విషపు చుక్క పడింది అనుకోండి, పాలన్నీ విషం అవుతాయి. కుండడు మట్టి నీళ్లలో ఒక ఇండి బిగింజ పడింది అనుకోండి, మట్టి అంతా తేలి నీళ్ళన్నీ శుభ్రం అవుతాయి. ఒక గింజ చేయగలిగినది ధర్మరాజు ఎందుకు చేయలేడంటే ఒక దేశం విషయంలో. అందుకే ఆయన ఉన్న చోట ఉన్నాడని తెలియక్కర్లా. ఆయన యొక్క ఆ ధర్మానుష్ఠానము వలన వచ్చేటటువంటి తరంగములున్నాయే అవి ఇతరుల మనసుల మీద తెలియకుండా ప్రభావం చూపించి వాళ్ళు మారడానికి కారణమవుతాయి. అంటే ఎవరి వాక్కు మారుస్తుందో వాడు గొప్పవాడు. సాధారణంగా మార్పు తేవడానికి సాధనం ఏది అంటే వాక్కు అగ్నితో సమానమని వేదం చెప్తుంది. అగ్ని ఎలా కాల్చి రూపాన్ని మారుస్తుందో అలా వాక్కు అవతల వారి యొక్క స్వభావమును మారుస్తుంది. ధర్మరాజు గారి గొప్ప ఏమిటో తెలుసా? ధర్మరాజు గారు మాట్లాడక్కర్లేదు, ధర్మరాజు గారు ఉంటే చాలు. అంటే ఏ శక్తికి వెళ్ళిపోయిన వాడు ఆయన ధర్మానుష్ఠానంలో. అందుకే అక్షీణ పుణ్యబలుడు. కాబట్టి ఆయన ఉన్న చోట ఆ దేశంలో మిగిలిన వారందరికీ కూడా తమ యందున్న శక్తితో ఇతరులకు ఉపకారం చెయ్యాలన్న ఆర్తి ఉంటుంది. నీతిరతియు, నీతి యందు అందరూ కూడా గొప్ప నమ్మకాన్ని పొంది ఉంటారు. సత్యభాషణమును, అందరూ సత్యాన్ని మాట్లాడతారు. సాధుపోషణమును, ఎప్పుడూ కూడా వినమ్రతతో
10 మందికి ఉపకారం చేస్తూ భగవద్భక్తితో ప్రవర్తించే వాళ్ళని రక్షించాలనే పూనికని పొంది ఉంటారు. చిర వితరణమును అంటే కొన్ని దానాలు ఉంటాయి, అవి చాలా కాలం మిగిలిపోతాయి. ఆ దానము యొక్క ఫలితము చాలా కాలం మిగిలిపోతుంది. అదేదో కొంతకాలము వరకే ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి దానము కాదు. ఎందుకనంటే ఒక మహాపురుషుడు అన్నం తిన్నా, ఒక సామాన్య వ్యక్తి అన్నం తిన్నా బాహ్యంలో ఇద్దరి యొక్క ఆకలి తీరుతుంది. అక్కడ వరకు ప్రయోజనం సమానం, అందులో ఏమీ అనుమానం లేదు. ఎవరికైనా అన్నం పెట్టవలసిందే, ఇద్దరూ సమానంగా అన్నము చేత పోషింపబడవలసిందే. కానీ ఒక మహాపురుషుడు అన్నం తిని ఆ అన్నము చేత పొందిన శక్తి ద్వారా ఎందరికో ఆశ్రయమవుతాడు, ఎందరినో కాపాడతాడు. అప్పుడు ఒక మహాపురుషుడికి అన్నం పెట్టినటువంటి శక్తి ఇతరమైన దానికి పోలిక కుదరదు కదా. ఈ ఫలితము వేరు, ఆ ఫలితము వేరు. కానీ ఎవరికైనా అన్నం పెట్టవలసిందే. అలా పోల్చి అన్నం పెడతా అనడం మాత్రం కుదరదు. అన్నం అనేటటువంటిది ఆర్తితో ఉన్న ఎవరికైనా పెట్టడం అనేటటువంటిది ప్రధానమైనటువంటి లక్షణము జీవితంలో అయి ఉండి తీరాలి. కాబట్టి సాధుపోషణమును చిర వితరణమును చాలా కాలం నిలిచేటటువంటి ఫలితం. పోని అన్నం 2 వ్యక్తులు వదిలిపెట్టండి, అన్నదానం గొప్పదే, అన్నం పెట్టవలసిందే. అన్నదానంతో పాటుగా విద్యాదానం చేశాడు అనుకోండి, ఒక వ్యక్తికి విద్య నేర్పాడు అనుకోండి, ఆ విద్య నేర్చుకున్నవాడు తర్వాత ఇంకో 100 మందికి నేర్పుతాడు, తనని తాను పోషించుకుంటాడు. అన్నం పెట్టింది మంచిదే, శరీరం నిలబడుతుంది, కానీ సాయంకాలం ఆకలిస్తుంది. విద్య జీవితాంతం పోషిస్తుంది, ఇంకొక 100 మంది విద్యావంతులు కావడానికి కారణమవుతుంది. మరి అలా పోల్చినప్పుడు చిరకాలము ఫలితమునివ్వగలిగేటటువంటి దానమయ్యి విద్యాదానము నిలబడిందా లేదా? అలా చిరకాలము ఫలితమునివ్వగలిగినటువంటి దానము చెయ్యాలనేటటువంటి ఉత్సాహము ప్రజల యందు ప్రబలుతుంది. అలాగే సేవ్య గుణము, పెద్దలైనటువంటి వారిని మనం సేవించాలి. అంతేగాని అయిన దానికి కాని దానికి ఆయన ఏమిటండి, ఆయన గొప్ప ఏంటండి, ఆయనకి మాకు తేడా ఏమిటండి అనాలని కాదు. అవతల వారిలో ఉన్న గొప్ప గుణాన్ని గుర్తించి ఆయనలా మనం అవ్వాలని, ఆయనతో కలిసి తిరిగి నేర్చుకోవాలన్న మంచి బుద్ధి పుడుతుంది. సేవ్య గుణము, సన్మార్గరక్షయు, మంచి మార్గములు ఏముంటాయో వాటిని రక్షిస్తారు, అంతేగాని వాటిని పాడు చేసే ప్రయత్నాలు చెయ్యరు. ఉన్మత్త శిక్షయు, అధర్మాన్ని పెంచాలనేటటువంటి ప్రయత్నం ఉన్నటువంటి వాళ్ళని శిక్షించాలనేటటువంటి బుద్ధి కలుగుతుంది. ఎక్కడ? ధర్మరాజు గారున్న రాజ్యంలో ఉన్న ప్రజలకి. అంచితోదయమును అంటే అభ్యున్నతి, బాహ్యంలో కావలసినవన్నీ లభిస్తుంటాయి, లోపల పుణ్యకర్మల చేత మంచి ఫలితాన్ని పొంది శరీర పతనానంతరము ఉత్తమ లోకములకు వెళ్ళడానికి కావలసినటువంటి మంచి పుణ్యాన్ని మూట కట్టుకుంటూ ఉంటాడు సత్కర్మల వలన. కృపాతిశయము, గొప్ప దయగలిగిన వాళ్ళయి ఉంటారు. బంధు సంప్రీతి, బంధువుల యందు మంచి ప్రీతి కలిగినటువంటి వాళ్ళయి ఉంటారు. భవ్య విభూతియు, వాళ్ళు గొప్ప తేజస్సు కలిగిన వాళ్ళై. శాస్త్రోపగమము, నడవడి శాస్త్రము చేత కట్టబడి ఉంటుంది. శాస్త్రము ఏవి చెయ్యమని చెప్పిందో అవి చేస్తారు, ఏవి చెయ్యవద్దని చెప్పిందో అవి చెయ్యకుండా తమని తాము నిగ్రహించుకుంటారు. అస్కలిత దమము, గొప్ప ఇంద్రియ నిగ్రహమును పొందుతారు. సజ్జన స్తవనీయ సౌజన్యములను, సజ్జనులైన వారు ఎటువంటి గుణములను పొగుడుతారో అటువంటి గుణములను సంతరించుకుంటారు. ధర్మ సంచిత బహుధన ధాన్యములను కలుగు, ధార్మికంగా సంపాదించినటువంటి విశేషమైన ధనధాన్య సంపత్తిని పొందుతారు. అక్షీణ పుణ్యదోహలుడు ధర్మసూనుడున్న దేశంబున మానవులకును, నిరంతర ధర్మాచరణం చేసేటటువంటి క్షీణించినటువంటి పుణ్యబలం కలిగినటువంటి అక్షయ పుణ్య బలం కలిగినటువంటి ధర్మసూనుడైన ధర్మరాజు గారు ఎక్కడుంటాడో ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇటువంటి లక్షణములను పొంది ఉంటారు. అంతటి గొప్ప మహిమ కలిగిన వాడు రా ధర్మరాజు. ఆయన చచ్చిపోవడం ఏమిటి, గడ్డి పెరగడం ఏమిట్రా, బుద్ధి లేని మాటలు మాట్లాడతాడు ఆ దుశ్శాసనుడు. వాడికి ఏం తెలుసు? అందుకని ధర్మరాజు గారిని పట్టుకుంటామని అడిగితే ఆయన ధర్మం ఆయన్ని కాపాడుతూ ఉంటుంది, నువ్వు పట్టుకోలేవు. ఇలాంటి లక్షణాలు ఏ దేశంలో ఉన్నాయని ఆలోచించు. ఆ దేశంలో ధర్మరాజు ఉన్నాడని గుర్తు. అంతేకాదు, ఇంకొక గొప్ప సూచన కూడా చేస్తా. మరియును ఒక్క విశేషం బెరింగించదా,
అతని యున్నయడ గోధనముల్ మెరుగెక్కి పాడినేమిం కొరతవడక ఉండున్ చేపి కురియుచునుండున్. ధర్మరాజు గారు ఏ దేశంలో ఉన్నాడో ఆ దేశంలో గోధనము పెరుగుతూ ఉంటుంది. చాలా గొప్ప మాట ఉస్మండి. ఎందుకనంటే లోకంలో శ్రీమంతుడు అని ఓ మాట ఉంటుంది, అలాగే గోమంతుడు అని కూడా ఓ మాట ఉంది. చాలా ఎక్కువ గోసంపద కలిగిన వాడిని గోమంతుడు అంటారు, చాలా ఎక్కువ ఐశ్వర్యం ఉన్నవాడిని శ్రీమంతుడు అంటారు. గోధనము అసంఖ్యాకమైన గోవులను కలిగి ఉండడం, గోధనాన్ని కలిగి ఉండడం. ఎక్కడ ధర్మరాజు గారు ఉంటాడో ఆ దేశంలో గోవుల సంఖ్య ఎక్కువ అవుతూ ఉంటుంది. గోవుల సంఖ్య ఎక్కువ అవుతోంది అంటే ధర్మాత్ములు ఉన్నారని గుర్తు. ధర్మరాజు గారు ఉన్న చోట గోవుల సంఖ్య పెరుగుతోంది, అదొకటి గుర్తుపెట్టుకో. 2, పెరగడమే కాదు, పాడికి లోటు లేకుండా అవి చేపి కురిపిస్తుంటాయి. అలా చేపునకొచ్చి పాలు కారిపోతుంటాయి, శరముల నుంచి కారిపోతుంటాయంటే పిండకుండా అని కాదు, ముట్టుకునేటప్పటికీ క్షీరధారలు అలా పడుతుంటాయి. అంతంతలా క్షీరధారలు వస్తూ కావలసినంత పాడి అంత సంతోషంగా పాల నుండి రావలసిన ఇతర పదార్థములు లభ్యమవుతాయి. అది అలా ఉన్నది అంటే గుర్తేమి, ధర్మరాజు గారు అక్కడున్నాడు, ఆ దేశమునందు ఉన్నాడని గుర్తు దుర్యోధన. కాబట్టి ఈ రెండిటిని ఆధారం చేసుకుని ధర్మరాజు గారు ఎక్కడుంటాడో ఆలోచించు అన్నాడు. వెంటనే ఇతర విషయాలు మంచివి పట్టుకోలేడేమో కానీ ఇలాంటివి బాగా పట్టుకుంటాడు. వెంటనే ఆలోచించి విరాట మహారాజు గారి దేశం ఇటువంటి సంపన్నతతో ఉంది. 2, మహాబలుడైనటువంటి కీచకుణ్ణి అంత రహస్యంగా మట్టు పెట్టడం భీమసేనుడికి తప్ప అన్యులకు సాధ్యం కాదు. 5గురికి ఇల్లాలైనటువంటి ఒక స్త్రీ ఉన్నది అంటే ఆమె ద్రౌపదీదేవి తప్ప వేరొకరు కాదు. అన్నిటిని మించి విరాట మహారాజు మన పట్ల శత్రుభావన ఉన్నవాడు, పాండవుల పట్ల ఆనుకూల్యత కలిగినవాడు. అందుకని ఖచ్చితంగా పాండవులు విరాట మహారాజు గారి దగ్గరే ఆశ్రయాన్ని పొంది మారువేషాలతో ఉండాలి. దుర్యోధనుడి దృష్టిలో పాండవుల యొక్క ధర్మానుష్ఠాన బలం ఒక బలహీనత. అందుకే పాండవుల్ని బయటికి తీసుకురావడం చాలా తేలికే, ఏమీ లేదు. ఒకవైపు నుంచి మత్స్యదేశం మీద దండయాత్ర చేసి గోవులనన్నిటినీ తరలించి తీసుకొచ్చేసే ప్రయత్నం చేస్తే గోవుల్ని రక్షించుకోవడానికి విరాట మహారాజు గారు సమస్త సైన్యాలతో వచ్చి తీరుతాడు. ఎందుకంటే ఇప్పుడు కీచకుడు లేడు, ఆయనే రావాలి కాబట్టి తప్పకుండా వస్తాడు. విరాట మహారాజు గారు సైన్యం అంతటితో వచ్చి యుద్ధం చేస్తుంటే రెండవ వైపు నుంచి అకస్మాత్తుగా మరునాడు దండయాత్ర చేయాలి, చేసి మిగిలిన గోవులన్నింటినీ తీసుకొచ్చేయాలి. గోసంపద పోతోందనుకోండి, గోవులను అపహరిస్తున్నారనుకోండి, పాండవులు ధర్మం తప్పరు. విరాట మహారాజు గారు అంతఃపురంలో లేడు, అవతల గోవులను రక్షించడానికి వెళ్ళిపోయి ఉంటాడు. కాబట్టి పాండవులు గోవులను కాపాడడానికి తప్పకుండా బయటికి వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ధర్మనిష్ట అటువంటిది. గోరక్షణ ధర్మరక్షణ కాబట్టి గోరక్షణ కొరకు వచ్చేస్తారు వాళ్ళు. కాబట్టి అలా వచ్చినప్పుడు మనం పాండవుల్ని పట్టుకోవచ్చు. అంటే నిజానికి గోవులను కాపాడడంలో ధర్మాన్ని కాపాడడం అన్న అనురక్తి. కాబట్టి అసలు గోవుల్ని కాపాడడం అన్న విషయంలో ఉద్వేగము, ఉద్రేకము ఇటువంటి ఉండే అవకాశమే ఉండకూడదు. కాబట్టి మనం అప్పుడు పాండవుల్ని పట్టుకోవడం చాలా తేలికైపోతుంది అని అన్నప్పుడు వెంటనే అక్కడ సుశర్మ అనబడేటటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆయన త్రిగర్త దేశాధీశుడు. ఆయన పూర్వం ఈ విరాట మహారాజు గారి చేతిలో ఓడిపోయాడు. అందుకని కక్ష ఉంది విరాట మహారాజు మీద. అప్పుడంటే కీచకుడు ఉన్నాడు వెనక విరాట మహారాజు గారికి దన్ను. ఇప్పుడు కీచకుడు లేడుగా, కాబట్టి తిన్నగా దుర్యోధనుడితో మాట్లాడడం భయం. దుశ్శాసనుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు. ఎందుకంటే దుశ్శాసనుడు సైన్యాధిపతి. మీరు నాకు అవకాశం ఇప్పించండి, నేను సైన్యాన్ని తీసుకొని విరాట మహారాజు గారి యొక్క గోసంపదనంతటినీ కూడా మళ్ళించుకొస్తాను. వచ్చినప్పుడు విరాట మహారాజు సైన్యం అంతటితోటి నా మీద యుద్ధానికి వస్తాడు. అప్పుడు మీరు మీ సైన్యంతో ఇంకొక వైపు నుంచి గోగ్రహణం చేయండి, గోవుల్ని తీసుకురండి. అప్పుడు పాండవులు బయటకు వస్తారు. పాండవులు బయటకు వస్తే సుశర్మ తట్టుకోలేడు. రెండవ రోజు దండయాత్ర మీరు చేయండి. మీరు దండయాత్ర చేస్తే ఎవరుంటారు అందులో? భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళతో సమానంగా యుద్ధం చేయగలిగిన వాళ్ళు ఎవరై ఉంటారు? ఖచ్చితంగా పాండవులే అయి ఉంటారు.
ఇంకా అంతకన్నా పాండవుల్ని పట్టుకోవడానికి అవకాశం ఏంటి? దొరికిపోతారు కదా. నేను 2వ రోజు యుద్ధానికి వెళ్ళాను అనుకోండి, పాండవులు వచ్చారనుకోండి, 1 నిమిషంలో చంపేసి వెళ్ళిపోయినా మళ్ళీ సాక్ష్యం చెప్పడానికి నేను ఉండాలి. మొదటి రోజు యుద్ధానికి నేను వెళ్ళాలి, 2వ రోజు యుద్ధానికి మీరు వెళ్ళాలి. ఓసారి చెప్పు ఆ మాట దుర్యోధనుడికి అన్నాడు. ఇంతే. దుర్యోధనుడితో మాట్లాడడం అంత భయం సుశర్మకి. భయం అంటే రారాజు గౌరవం అటువంటిది అయింది. సరే దుశ్శాసనుడు దుర్యోధనుడికి చెప్పాడు. దుర్యోధనుడు సరే అలాగే చేద్దామన్నాడు. వెంటనే సుశర్మని దండయాత్ర చేయమన్నాడు, దక్షిణ గోగ్రహణం. నువ్వు వెళ్ళి విరాట మహారాజు గారి యొక్క గోవులనన్నింటినీ తరలించుకురా అన్నాడు. అనగానే సుశర్మ సైన్యాన్ని తీసుకున్నాడు, బయలుదేరాడు. ఆ గోవులను మరలించి తీసుకుపోతున్నాడు. ఈ వార్త అక్కడ గోవుల్ని సంరక్షించేటటువంటి వాళ్ళందరూ కూడా పరుగు పరుగున వెళ్ళి విరాట మహారాజు గారితో చెప్పారు. ఆయన సభ తీర్చి 2 కొలువులో ఉన్నాడు. ఆ కొలువులో ఉండగా వెళ్ళి చెప్పారయ్యా, మన ఆవులన్నింటినీ కూడా ఎవరో తరలించుకుపోతున్నారు, మీరు తొందరపడవలసింది, వెంటనే ఆ గోవులన్నింటినీ కూడా మీరు కాపాడకపోతే ఉపద్రవం ఏర్పడుతుంది అని. వెంటనే ఆయన రథాన్ని సిద్ధం చేయమన్నాడు, కవచాన్ని తొడుక్కున్నాడు, ఆయుధములన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు, సోదరులందరినీ పిలిచాడు, ససైన్యంగా రమ్మన్నాడు. సుశర్మతో యుద్ధం చెయ్యడానికి ఉత్సాహంతో వృద్ధుడైనప్పటికీ కూడా బయలుదేరాడు. విరాట మహారాజు గారు ఇన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నంతసేపు ధర్మరాజు గారు మౌనంగా ఉన్నాడు. ఆయన ఊరు వెలుపల ఇక యుద్ధానికి వెడుతూ సోదరుల్ని సమీకరించుకొని వ్యూహరచన చేస్తున్న సమయంలో ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఒక మాట అన్నాడు. ఒక ఋషి చేత ఆయుధ సముత్కరమెల్లను సప్రయోగ మంత్రకముగా అభ్యసించి సవరంబునకున్ కొరయైన వాడ గోప్రకరములన్ మరుల్చుటకు బంధులు నీవును పోవా నాకు ఇంటి కడన ఉనికి పడియే ఘటింపక పంపు రథంబు సయ్యనన్. ఓ విరాట మహారాజా, నన్ను యుద్ధానికి తీసుకెళ్లడం ఎందుకు? కంకుభట్టు ఏదో సన్యాసి, ఆయన ఏదో పాపం రాజ్యానికి సంబంధించిన నీతి చెప్తాడు, నాతో కాసేపు ఏదో ప్రియంగా మృదుజ్యూతం ఆడతాడు, అటువంటి వాడిని తీసుకెళ్లి యుద్ధం చేయించడం ఏమిటి అన్న భావనతో నువ్వు నన్ను యుద్ధానికి తీసుకెళ్ళలేదని నేను అనుకుంటున్నాను. కానీ ఒక్క విషయం ఆలోచించు, నేను కూడా ఒక ఋషి యొక్క అనుగ్రహ విశేషం చేత సమంత్రకంగా అస్త్రాలని ప్రయోగించడం, ఉపసంహరించడం నేర్చుకున్నవాడిని. కాబట్టి నాకు అస్త్ర విద్య తెలుసు. నాకు అస్త్ర విద్య తెలుసు కాబట్టి ఇప్పుడు నేను యుద్ధంలో ఉపయోగపడతాను. పైగా గోప్రకరములన్ మరల్చుటకు బంధులు నీవు నుబోవా, గోసంపదని మరల్చడానికి నువ్వు నీ బంధువులందరితో కలిసి వెళ్ళిపోతున్నావు. గోసంపద తస్కరింపబడుతున్నప్పుడు ధర్మరాజు గారు కూర్చుంటాడా? కూర్చోడు. సుశర్మ ఏమనుకున్నాడంటే పాండవులు 2వ రోజు ఎడతారనుకున్నాడు. కానీ ధర్మరాజు గారు ముందు రోజే వెళ్ళిపోతున్నాడు. ఆయన ధర్మం ఆయన అలా కాపాడేస్తూ ఉంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.